నారా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను కూడా టీడీపీ నియమించింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను కూడా ఇటు టీడీపీ నియమించింది. చూస్తున్నాం. నారా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను కూడా టీడీపీ నియమించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీడీపీ రాష్ట్ర కమిటీని, జాతీయ కమిటీని కూడా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పవన్, ఇందులో ఒక పోలిట్ బ్యూరోతో పాటు లోకేష్ ని అందరూ కోరిన విధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన్ని చేశారు. అయితే తొలుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని నియమించాలి అని, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని కూడా పెద్ద ఎత్తున పోయినసారి మహానాడులో డిమాండ్ వచ్చింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరకు లోకేష్ ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం కమిటీలను ప్రకటించారు. జాతీయ పార్టీ కోశాధికారిగా మాత్రం కొనకళ్ళ నారాయణని పేరుని అనౌన్స్ చేశారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా నందికొట్కూరు చెందిన బైరెడ్డి శబరి, విజయవాడ తూర్పు నుంచి కిలార్ రాజేష్, వీళ్ళ ముగ్గురిని కూడా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా కూడా నియమించారు. ఇక జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా విశాఖపట్నానికి చెందిన దువ్వారపు రామారావు, విశాఖపట్నానికి చెందిన మహమ్మద్ నజీర్ తో పాటు కాకినాడ రూరల్ నుంచి తానా సతీష్, కొత్తపేట నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం తో పాటు భీమవరం నుంచి పీతల సుజాత పేర్లని కూడా తీసుకున్నారు. దీంతో పాటు ఇక గోపాలపురం నుంచి ముళ్ళపూడి బాబిరాజు, నూజివీడి నుంచి ఎం వెంకటేశ్వరరావు, గన్నవరం నుంచి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, పెడన్ నుంచి బోర్గడ్డ వేదవ్యాసు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, పెనమలూరు నుంచి వైవీబీ రాజేంద్ర ప్రసాద్, బుద్ధా వెంకన్న, టీడీ జనార్దన్, జగ్గేపేట నుంచి నోక్సాని బాలాజీ, అదేవిధంగా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, కడప నుంచి బొల్లిశెట్టి హరిప్రసాద్, పులివెందుల నుంచి రాంగోపాల్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ కూడా తీసుకున్నారు. అయితే పాలిట్ బ్యూరో కూడా ఈసారి పాలిట్ బ్యూరోలో కూడా బాగా గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ముందుగా పాలిట్ బ్యూరోలో అయితే మాత్రం ఇప్పటి వరకు పాలిట్ బ్యూరోలో 26 మందిని పాలిట్ బ్యూరోలో నియమించగా అందులో 3 ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పార్టీ జాతీయ ఇప్పటి వరకు కూడా ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్, అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా లోక్సభలో పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళని ఎక్స్ అఫీషియో సభ్యులుగా తీసుకున్నారు. ఇక పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు నాయుడుతో పాటు టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు, తాలూరు నుంచి గుమ్మడి సంజారాణి, గజపతి నగరం నుంచి గంటవాడ శ్రీదేవి, పాయకరావుపేట నుంచి మంగళపూడి అనిత, తుని నుంచి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, నరసాపురం నుంచి మహమ్మద్ షరీఫ్, ఉండి నుంచి మంతెన రామరాజు, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, విజయవాడ పశ్చిమ నుంచి వల్ల రామయ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మంగళగిరి నుంచి గుత్తికొండ ధనంజయ్, హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ, వేమూరు నుంచి నక్క ఆనందబాబు, రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్, గుంటూరు పశ్చిమ నుంచి అక్కడ ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవి, పచ్చూరు నుంచి దగ్గుమళ్ళ ప్రసాదరావు, అదేవిధంగా కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బనగానిపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు, నాంపల్లిని హైదరాబాద్ లో నాంపల్లి నుంచి అరవింద్ కుమార్, అంటే తెలంగాణ నుంచి కూడా షాద్నగర్ నుంచి బక్కిన్ నరసింహులు, వీళ్ళని పాలిట్ బ్యూరోని నియమించారు. అయితే పార్టీ కమిటీలకు సంబంధించి కూడా ఈసారి నియామకంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పార్టీ రాష్ట్ర కమిటీ ఎప్పటి నుంచో ప్రకటిస్తారు అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. గత మహానాడులో, అంటే కడపలో జరిగిన మహానాడులో పార్టీ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలను నియమించే అధికారం
పార్టీ జాతీయ అధ్యక్షుడుగా అప్పట్లో ఎన్నికైన చంద్రబాబు నాయుడుకి అప్పగిస్తూ కూడా మహానాడు తీర్మానం చేసింది. సీనియర్లకు గౌరవం ఇవ్వడంతో పాటు కొత్త వారికి అవకాశాలు కల్పించాలని సామాజిక కోణంలో నూతన కమిటీలు కూర్పు జరిగింది అని కూడా తెలుగుదేశం పార్టీ చెబుతుంది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చాము అని కూడా టీడీపీ హైకమాండ్ చెబుతుంది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేశామని చెబుతున్నారు. పాలిట్ బ్యూరోలో మాత్రం ఈసారి అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. ప్రతి కమిటీలో కూడా యువత, మహిళలకి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించామని పార్టీ నేతలు చెబుతున్నారు. 29 మంది పాలిట్ బ్యూరోలో 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని కూడా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని కూడా నియమించారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మందిని, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మందిని, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మందిని, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మందిని, రాష్ట్ర కార్యదర్శులుగా 77 మందిని కూడా నియమించారు. నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలో కూడా ఒక్కొక్కరి చొప్పున నియామకం జరిగింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకొని కమిటీలో కూర్చుపై కసరత్తు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఈ కమిటీలు వేశారు అని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. గతానికి భిన్నంగా కూడా పార్టీ కమిటీల కూర్పుని కూడా ఈసారి చేశాము అని చెబుతున్నారు. గత కొంతకాలంగా చెబుతున్నట్టే పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి కూడా విధేయులకి పెద్దపీట వేశామని, ఓ మండల పార్టీ అధ్యక్షురాలకి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పాలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పాలిట్ బ్యూరోలో కూడా చోటు దక్కించుకున్న గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న గంటవాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న గుత్తికొండ ధనంజయ్కి పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. ఇక రాష్ట్ర కమిటీలో 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటు కల్పించారు. అంటే పాలిట్ బ్యూరోలో, జాతీయ కమిటీల్లో కూడా మహిళలకి సమాన ప్రాతినిధ్యం కల్పించామని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు 185 మంది కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం కల్పించామని కూడా టీడీపీ హైకమాండ్ అంటుంది. ఇందులో బీసీలకు 40%, ఎస్సీలకు 25%, ఎస్టీలకు 3.8%, మైనార్టీలకు 7% చొప్పున కమిటీలో స్థానం కల్పించామని 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాల్లో విశ్లేషించి కమిటీల కూర్పు చేపట్టామని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్టీ యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా కూడా కొన్ని నియామకాలు చేశామని, అన్ని కమిటీల్లో కూడా యువకులతో పాటు మహిళలను కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించామని కూడా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, 33% మహిళల రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకొని కసరత్తు జరిగింది అని కూడా పార్టీ హైకమాండ్ అంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ కమిటీల్లో కూర్పు చేశాము అని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.